అమ్మాయి ఇటు వేసిన కొడుకున్నాడు. పిల్లలు కాలేజ్కి అయితే వచ్చేసిన. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రీతి మ్యామ్. చేతిలో హలో పిల్లలు అండ్ దోస్తులు, మస్తు రోజులు అవుతుంది బ్లాగ్స్ పెట్టగా. ఇంకా ఇయ్యాలైతే మళ్ళీ షురూ చేసిన. ఎనుకున్నాను పట్టించుకోకండి ప్లీజ్, సారీ. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ వాళ్ళు చెప్పండి, నేను ఎట్లున్నా నాకు తెలిసిరా. పోరాళ్ళ దగ్గర చాక్లెట్ ఎత్తుకుపోయిన లేకుంటా, కానీ బట్ మనం అప్పుడప్పుడు నిజాలు చెప్పకూడదు. సో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. అది మ్యాటర్ అన్నమాట. అబ్బా మీకు చెప్పలే కదా, ఇంకా ఏదో న్యూస్ పేపర్. అప్పుడు చిన్నప్పుడు మా సోషల్ సార్కి ఏం పాపం చేసింది, ఇప్పుడు కూడా వదులుతలేరు దొంగ మొక్క పూలు. బీఎస్సీలో కూడా వేయలే కదా ఎన్ని పనులు, ఎంఎస్సీలో తాగొడుతుర్రు. ఇట్స్ ఓకే, చూద్దాం. ఇక్కడ నుంచి మా కాలేజ్ వరకు అయితే మీకు ఆల్రెడీ బ్లాగ్ చాలాసార్లు పెట్టాను. సో అంత సొల్లు పెట్టాలనుకోవట్లేదు, మళ్ళీ మీకు ఇరిటేషన్ వస్తుంది. మళ్ళీ స్కిప్ చేస్తే ఇంకే స్కిప్ పడేస్తే. సో అందుకోసమని ఇప్పుడైతే ఆ బ్లాగ్ అయితే పెట్టాను. పిల్లలు కాలేజ్కి అయితే వచ్చేసిన. అచ్చా సారీ, యూనివర్సిటీ. అంటే ఇంతమంది ముందు బ్లాగ్ తీయాలంటే నాకు సిగ్గు అవుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం మాట్లాడడం నిజంగా చెప్తున్నా, ఒక్క ముక్క కూడా అర్థం అవుతలేదు నాకు. సొల్లు ఇటుకెళ్ళడానికి సొల్లు పెట్టుకునే పోతే చిరాగా వస్తుంది. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. ఇంకా ముచ్చట ఏంటంటే క్లాస్ వచ్చేసి 10కి అండ్ నా టైం వచ్చేసి 9:25 అవుతుంది. ఇంకా ఈడికెళ్ళి అడిగిపోయే వరకు దూరం తీరిపోతుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో అందుకోసం అని ఈ 1.5 కిలోమీటర్ సొల్లు పెడితే ఇచ్చకపోతుంది. ఇదంతా సొల్లద్దు మనకు. డైరెక్ట్గా క్లాస్కి పోయిన తర్వాత మీకు ముచ్చట చెప్తా, ఇవాళ ఏంటంటే మొత్తం జబర్దస్త్ ముచ్చట చెప్తా. అండ్ వన్ మోర్ థింగ్, 10 to 5 క్లాసెస్, మధ్యలో 1 గంట బ్రేక్. అది ఏం చేస్తారో అర్థం కాదు, అట్లాంటి బ్రేక్ ఇచ్చారు అన్నమాట. ఇక క్యాంటీన్కి పోతే అది క్యాంటీన్ లెక్క కాదు, తిరునాళ్ళ జాతర లెక్క ఉంటుంది. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. ఇంక ఇవన్నీ మీకు చూపిస్తా, ఇవాళ నా బతుకు ఎట్లుంటుందో ఎల్పీలో చూపిస్తా. మొత్తం స్కిప్ చేసారు అనుకో, మోషన్స్ అయితే మీకు పక్క. చలో బాయ్. యాక్చువల్ ఏంటంటే ఇంత తక్కువ మంది ఉండరు. 9 o'clock వస్తే చెమ్ము షట్టర్ అయిపోయేది. ఇప్పుడు 10 o'clock కాబట్టి సో చాలా తక్కువ మంది ఉన్నారు. సో అదన్నమాట మ్యాటర్. సో ఇవైతే మనకు చాలా ఉపయోగపడతాయి మీ లైఫ్లో. కొన్న పడేయాలనుకుంటే అలా పడతాయి కానీ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో ఫైనల్లీ అయితే నా బ్లాగ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఎట్లా వచ్చినామని అడగకండి, చాలా కష్టపడుతూ నడుచుకుని అయితే వచ్చేసిన. నా బ్లాగ్లో అందరికి రావడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అయినా నేను బీఎస్సీ నుంచి ఉంటున్నాను, ఎందుకుంటాడో తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఇది క్లారిటీ రావట్లే. వచ్చింది. నా క్లాస్మేట్స్ ఎవరు కనిపిస్తలే, వీళ్ళందరూ మన క్లాస్మేట్స్. బాగున్నారుగా? నాకు అమ్మాయిలు చూస్తారు ఏంటారా మీరు? Like my subscriber seeing every girl here only. No one is observing boy. సో కన్ఫ్యూజింగ్ ఉంది, ఇది లిఫ్ట్ అన్నమాట. ఆ టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. 9:50 అవుతుంది. 9:50 అవుతుంది. ఇంకా క్లాస్ ఎత్తుక్కొని ఏ క్లాస్ 709 చూసి ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయో. ఈ ఆల్రెడీ ఈ దృశ్యాలన్నీ మీరు చూసేసారు. ఎక్కువసార్లు చూపిస్తే మీరు నన్ను దేనితో కొడుతున్నారు. అందుకింది నాయకరే కదా. 709 ఓన్లీ 1 క్లాస్. ఇది 55, అది 56. సో ఇట్స్ గోయింగ్ లైక్ దట్. హాయ్ అమ్మాయి. సో క్లాస్కి అయితే వెళ్ళేసి మ్యాటర్ ఏంటంటే Oh my god, what's going on? సో క్లాస్కి అయితే వచ్చేసి వీళ్ళందరూ అయితే మన దోస్తులు అండ్ జెస్సీ పార్టీ అంటే మన పెద్ద అక్క అన్నమాట. పెళ్ళయింది, జాగ్రత్త కొట్టేస్తుంది. ఇది పెద్ద మెంటల్ ఇది. సో మనం ఎక్కువ పట్టించుకోవద్దు అనమాట, వేస్ట్.
స్కిప్ చేసేయండి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. నమస్తే. పిచ్చి కుక్క, పంది, దున్నపోతు, ఓయ్ బర్రె. Fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అన్నం తినవా? పిచ్చి కుక్క. యాక్చువల్లీ ముచ్చట ఏంటంటే దానికి అన్ని బూతులు వచ్చు. ఇప్పుడు వీడియో ఆన్ చేసినా కూడా ఒక్క బూత్ కూడా మాట్లాడారు. నమస్తే. నమస్తే. నేను క్లాస్ కింద రాలే. ఒకటే క్లాస్ ఉంది నిన్న రావద్దు అనుకున్నా. మేడమే ఫోన్ చేసి చెప్పిన, మేడం మీరు రాకండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. వీళ్ళకి ఎంత అదృష్టం ఉండదు తెలుసా భయ్యా. ప్రీతి మేము మాకు 2 క్లాసెస్ తీసుకుంటారు పొద్దున్న నుంచి. వీళ్ళకి ల్యాబ్ ఉంది 3 hours. ప్రీతి మేము లీవ్ అని చెప్పింది. నా కొడుకులు గ్రూప్ వాళ్ళు సేఫ్ అయిపోయారు. మీ అందరు తెలుసు మా క్లాస్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. సో యాక్చువల్లీ షీఈస్ వెరీ టాలెంటెడ్ ఇన్ స్టడీస్ కూడా. ఇట్లా చెప్పకపోతే వీడియోలు రాదు. నేను అసలు కట్ అయ్యా నీకు తెలియదు నా గురించి. సో నువ్వు బ్రో. సో ఇప్పుడైతే క్లాస్కి మేము వచ్చేసింది, కనిపిస్తుంది అన్న మీకు. సో మేమైతే వచ్చేసింది. హాయ్ బ్రో. సో మేమైతే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కూర్చొని నేను మెయిన్ కార్యానికి ఎందుకు వచ్చిన. సో నేనైతే క్లాస్కి అయితే వచ్చేసిన. ఇంకా యాక్చువల్లీ మ్యామ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వీడియో తీస్తున్నట్టు మ్యామ్కి తెలియదు. సో మెయిన్ రీజన్ మనం క్లాస్కి రావడానికి ఏంటిదో ఇప్పుడు చూపిస్తాం మీకు, సరేనా? సో మీరైతే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇటువంటి మంచి మొత్తం పొద్దున్న కంటెంట్ కావాలంటే ఊరికే రాదు. కొంచెం జల్దీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు మంచి వీడియోలు వస్తాయి. అర్థమైందా? మీరు కంపెనీ మా వీడియో. సో ఎవ్రీవన్ ఈజ్ సిగ్గింగ్ అన్నమాట. మనం ఏం చేస్తాం బ్రో? జెస్సీ మన పెద్ద బెహాన్ ఇక్కడ. మనకు ఎల్పీలో ఒక ఫేవరెట్ ప్రొఫెసర్ ఉందంటే మా ప్రీతి మ్యామ్ అన్నమాట. సో బిఎస్సి నుంచి మెయిన్ క్లాస్ మాత్రం పక్కా ఉంటుంది. సో అందుకే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రీతి మ్యామ్. इतना सुकून हम लाइक भगवान. ప్రీతి మ్యామ్ ఇంత చూపించాలి మళ్ళీ వాడు యాక్చువల్లీ వాడు అంత ఫీల్ కాకపోతే సీదా. ఎస్ మ్యామ్. క్లాస్లో ఎస్ నో ప్రజెంట్ మ్యామ్ ఇవన్నీ కామన్ వర్డ్స్ అన్నమాట. మనకు సబ్జెక్ట్ అర్థమైన కాకపోయినా చెప్పే మాట ఎస్. అసలు అనుకోకండి, ఇంకా చాలా మంది ఉన్నారు రాలేదు. సో చూద్దాం. యా షూర్, వై నాట్. ఇప్పుడు మీకు రీజన్ అర్థమైపోతుంది నేను క్లాస్కి ఎందుకు వస్తాను. చూడండి, ప్రజెంట్ మ్యామ్ రీజన్. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం. సో ఫైనల్ అయితే మళ్ళీ ఇంకో క్లాస్కి అయితే వచ్చేసిన. కనిపిస్తుందా మా జ్యోతి మ్యామ్ మీకు? సో ఆమె మా జ్యోతి మ్యామ్ అన్నమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం అయితే ఎక్కువ అయింది క్లాసెస్. చూడు ఎంతమంది ఉన్నారు. ఎంఎస్సి బ్రో, మేము సీనియర్స్. సో ధన్యవాదం ఎవ్రీవన్కి. ఎక్కువ వీడియో తీయలేను, ఇంకా బిగ్ బాస్ సీసీ కెమెరాలో చూస్తుండ్రు. సావ దింగుతాడు. సో మూసుకొని వీడియో మూసేద్దాం. ఎక్కువ మాట్లాడితే దౌడలు వల్ల కొడతారు. అది ముచ్చట. సరే మరి, సరే ఇంకా బాయ్. నెక్స్ట్ Today's news. My paper holds only truth. अच्छा ठीक है. సో ఫైనల్ అయితే ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది అన్నమాట మా క్లాసెస్ కి. పొద్దున్న నుంచి
రాకిర్రు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా ఇప్పుడే మా లెమన్ సార్ ఉంటాడు సైబర్ కి కొత్తగా వచ్చిండు. లసోన్ సార్ సారీ. సో వాడు ఇప్పటిదాకా మా ప్రజెంటేషన్ రాకిండు. అది My ప్రజెంటేషన్ new friend, meet. నల్లారక. సో అదన్నమాట. ఇప్పుడు 1 hour బ్రేక్ ఉంది. సో 1 hour బ్రేక్ లో మనం పోయి సార్ మా సార్ అన్నమాట. పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. సో 1 hour బ్రేక్ లో మనం పోయి బువ్వ తినాలి. ఇంకా తినేసి మళ్ళీ క్లాస్ వచ్చి మళ్ళీ చావాలి. అది పుచ్చట. సో ఈ క్యాబ్ లా మనకు వేలో మస్తు మంది కనిపిస్తారు. అంటే మంచి మంచి దృశ్యాలు, అందమైన కలర్ఫుల్ దృశ్యాలు కనిపిస్తాయి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. సో వి షుడ్ యాక్చువల్లీ హీ డోంట్ నో తెలుగు అన్నమాట. I don't know Telugu. I also don't know Telugu, but I understand what Manish said. అంతే. ఎస్. సో ఇప్పుడు వెనకాయ పోదా మన గొడ్ల మంది. సో గొడ్ల మంది లెక్క ఉంటది. సో యాక్చువల్లీ शेरा సార్ అయినా మా ఫేమస్ ప్రొఫెసర్ సార్ इंचार्ज लैब इंचार्ज हिंदी में हिंदी नहीं आता. సో ఇప్పుడు మనము వెనకకి పోవాలి. ఆడ బర్ల మంద, గొర్రెల మంద, దున్నల మంద అన్ని ఉంటాయి. బాగా బలిసిలోడు వండుకోనికే గుద్దబాలి పై పోరీలు ఉన్నారని చెప్పి రోజు వెనకే कैसा लगा मेरा मजाक? అట్లనే పెడతారా భయ్? అట్లనే పెడతా. ఇగో అండుకోనికి బద్ధకం కాదు, పొద్దుగా లేవాలంటే బలుపు. నాకు మెస్ ఫీజ్ కట్టరా, నేను చెప్తాను మెస్ ఫీజ్ కట్టు సార్. యాక్చువల్లీ ఆమె బ్లాగ్. సో అదన్నమాట. ఇప్పుడు వెనకకి పోయి బువ్వ తినాలి. సో తిన్న తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతా. చలో వెళ్తే సబ్స్క్రైబ్ జల్దీ. ఇక్కడ పెద్ద లత్కో డిస్కషన్ అవుతుంది. ఏం తెలుసా భయ్యో, టు బి ఫ్రాంక్ మన దగ్గర పైసలు లేవు. సో పైసలు లేవు. ఇంకా మనం బాక్స్ కూడా తీసుకొచ్చుకోలే. సో ఇప్పుడు వీళ్ళందరూ డిస్కషన్ పెడుతున్నారు. ఇగో ముచ్చట ఏంటంటే అకౌంట్ లో రూపాయి లేదు. వీళ్ళు నన్ను అడుగుతారు ట్రీట్ వచ్చున్నారు. ఏం లేదు. నిజం బ్రో, ఐఎమ్ నాట్ యాక్టింగ్. యాక్చువల్లీ there is no single rupee in my account. I am bada bikar. Bihari. No bekar. So see, this is Jesse Baji. Where is Jesse? She. సో ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఇక్కడ మంది ఉంటారు అన్నట్టు ఎప్పటికి. ఇప్పుడు ఎక్కడ తినాలో అర్థం అవ్వట్లే మాకు. तेरा वीडियो नहीं बना रहा मैं यार. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. బట్ ఎక్కడ తినాలో అస్సలు అర్థం అవుతలేదు, సమజ్ అవుతలేదు. తిందాం ఓకే నై సరే. ఇంకా తిన్న తర్వాత మాట్లాడతా, ఎందుకంటే ఈ గొడ్ల మందర మనం తినలేము ఎక్కువ. విల్ ఈట్ సంథింగ్ బ్రో. లెట్స్ ఆకలి అవుతుంది. ఇలా డిస్కషన్ అలవాట్లేదు అసలు. తొక్కల డిస్కషన్. రోల్స్ తిందామంటే ఇంతమంది క్యా ఖానా హై భాయ్. ఆల్రెడీ మీరు నా వీడియోలో చూసి ఉంటారు. ఇది రోల్స్ ఆదత్. అమ్మాయి ఇటు వేసినా కొడుకున్నాడు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీ తాగు. సో ఎవ్రీ వన్ ఈ సిట్టింగ్స్ ఈ రోల్స్. యాక్చువల్ లంచ్ కూడా అన్నం తింటాడు. మాలంటే ఏదో నా కొడుకులు రోల్స్ తింటారు. దొరికిర్రా వీళ్ళు. Bro, I am very hungry. Bro, I am not accepting this. Okay. Why? Because they. Why? ఇది ఏమంటారు రోల్ అంటారు. ఇక్కడ కత్తి రోల్స్ ఉంటుంది, అదిరిపోతుంది టేస్ట్. సో ట్రై చేయండి. Today what happened? Manish. ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి, లేకపోతే లేకుండా మీ ఇష్టం. Manish proposal. సరదాగా ఉండాలి శాస్త్రి గారు. హలో ఇసబెల్. జెస్సీ బాజీ. జెస్సీ. What are you eating? Wow.
సో వీళ్ళందరూ అయితే నా క్లాస్మేట్స్ అన్నమాట. అంటే అందరూ అంటే కొందరు లేరు ఇందులో క్లాస్మేట్స్ యాక్చువల్లీ. సో వీళ్ళందరూ అయితే నా క్లాస్మేట్స్. చాలా బాగుంది క్లాస్. సో ఇది నా రోల్. సో యాక్చువల్లీ ఐఎమ్ ఈటింగ్ ద రోల్. సో మళ్ళీ కలుద్దాం. ఫ్రీ ఫుడ్ తిన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ వస్తుందో క్లాస్ బంక్ కొట్టినప్పుడు అంతే హ్యాపీనెస్ వస్తుంది. సో ఫైనల్లీ అయితే సక్సెస్ఫుల్ గా మేము క్లాస్ బంక్ అయితే కొట్టినాం. 4 to 5 ఇంకో క్లాస్ ఉంది, దానికి పోదాంలే. సో ఫైనల్లీ వాట్ వి డు బ్రో, వాట్ వి డిడ్. So finally we bunked the class. Actually I don't want to bunk the class, but it's okay. मेरे लिए किया बकवा क्या बताओ, ठीक है चलेगा. Okay. So finally again back to NK. అంటే పొద్దున రాలేదు బ్రో, అందుకే ఇప్పుడైతే వచ్చేసిన. ఓకే, NK మస్తు ఉంటుంది ఇప్పుడు ఫ్రీగా కదా. ఫైనల్ ఎన్కేలో చాలా అంటే చాలా బాగుంటాయి, బట్ దాంట్లో ఒకటి కాఫీ. సో మేము క్లాస్ బంక్ కొట్టి మరి కాఫీ అయితే తాగుతున్నాం. ఇంకా మాకు అసలు ఎట్లా తెలుసా, బుద్ధిగల దేవుడు అట్లుంటది మాకు, సిగ్గులేదు అంటారు దేవుడు. వర్షం కొడుతుంది బ్రో. ఇప్పుడు ఈ వర్షంలో రూమ్ కి ఎట్లా పోవాలో అర్థమవుతలే నాకైతే. ఇదే మనకి నాకు తురుకునా మీ బాత్ కన్నా లిజన్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బిడ్డ. ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది, దీని అమ్మ ఇక్కడికి వెళ్ళి అక్కడికి 2 కిలోమీటర్ నడవాలి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి అట్లా ఉంటది అనుకో. బట్ ఈ బురదలో షూస్ గంద అయిపోతే ఏం బ్రో, ఎప్పుడు పడితే అప్పుడు వర్షం కొడితే ఎట్లా చెప్పు. ఐ షుడ్ గో హోమ్ అండ్ ఇట్స్ రైనింగ్, హౌ బ్లడీ నాన్సెన్స్. సరే ఇంకా రూమ్ కి వెళ్ళిపోతా. అంటే వీళ్ళు వేసాలు మాత్రం సరిపోవట్లే. పోదాం 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 అంటారు. ఎన్నడా ప్రాబ్లం ఎన్నడా అక్క. We can't take that e-rickshaw because we can't buy that. We can't buy that. Manish can't afford it. And one more thing, they don't drive e-rickshaw while raining. Manish, Raju, ఏంటిది అద్దులే. సరే ఇగో ఇగో మస్తు వర్షం పడుతుంది, కానీ వర్షం పడే భలే ఉంటది మా వెదర్ మాత్రం అద్దరిపోతుంది. ఇట్స్ ఓకే. సరే చూడండి ఎంత మంది ఉన్నారు. ఇప్పుడు 5 o'clock ఏంటంటే మళ్ళీ అందరు ఒకేసారి మంది వదిలేసినట్టు అందరు ఒకేసారి వదిలేస్తారు. ఇక ఒకటే ఉరుకుతారు మా ఒకటే ఉరుకుతారు అట్లా. ఆ షూస్ ఉడురు ఆయన ఇంత మందా వెళ్ళిపోయినా చాలా మంది ఉంటారు, కానీ వెదర్ అతను అదిరిపోయింది. అరే తమ్ముడి అమ్మ వర్షం ఎంతసేపు కొట్టలేరు, 20 నిమిషాలు కొట్టింది. దీని అమ్మ చూడరా హైదరాబాద్ లెక్క అనిపిస్తుంది నాకు చూసి. హైదరాబాద్ లో గల్లీలో నీళ్ళు ఆగినట్టు ఇక్కడ వెళ్ళిపోయిన నీళ్ళు ఆగిపోయినాయి. దీనమ్మ ఇదేంద్రా స్వామి, షూస్ మొత్తం తడిచిపోయినాయి. బొచ్చు ఇంత నీళ్ళు వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ అవ్వాలి, ఎట్లా క్రాస్ అవ్వడం అర్థం అవుతలేదు. బాయ్ అర్థం అయితే లేదురా అయ్యా, ఇది ఏంది కోసం. వా ఎప్పుడన్నా నేను బీచ్ లో నడుస్తా అనుకున్నా, కానీ దరిద్రం నీళ్ళ వెళ్ళిపోయినా నడుస్తా అనుకోలేదు. అయ్యా సినిమా రిపీట్ అవుతుంది బ్రో. ఇక్కడ షూస్ చేతిలో పట్టుకొని నడవాల్సిన పరిస్థితి అవుతుంది మొత్తం. షూస్ చేతిలో పట్టుకొని నడవాల్సిన పరిస్థితి అవుతుంది మొత్తం నిండిపోయింది నా లౌడ్ ఇంగ్లీష్. ఇట్స్ డామ్ హెవీ. Suddenly we can swim. Oh, now we are swimming. Yes.